ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. నిర్గమాకాండం 23 అధ్యాయం 21 వచ్చిన మొదటి లైన్గా రాయబడింది. ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి. దేవుడు మాట్లాడితే ఆయన మనము వినాలని మాట. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, కృపగలవాడు. ఆయన మందిరానికి వెళ్ళామంటే మనం ఆయన మాటలు విన్నాక వెళ్తుంది తప్ప పక్కోళ్ళతో మాట్లాడడం కొను కాదు. ఆయన మాట వింటే మనం ఆశ్రయించబడతాం, దీవించబడతాం. ఆయన మాట వింటే నీ కుటుంబం సమాధానం వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. ఆయన మాటకు లోబడాలి. ఆయన సన్నిధికి వెళ్తున్నామంటే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతే తప్ప మనం మా సన్నిధికి అనాలోచనగా వెళ్లకుండా దేవుడు అన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను ఆశిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు కాబట్టి అని ఆ మందిరంకి వెళ్ళి మనం కూర్చుని మనం ఆరాధించాలి. ఆయన స్తుతించి ఆయన మాటకి లోబడితే ఆయన మన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మోషే దేవుని మాట లోబడ్డాడు కాబట్టి 4 లక్షల కాలబలానికి నాయకుడిని చేశాడు దేవుడు. మాట విన్నాడు కాబట్టి. అలాగే మనల్ని కూడా మాట వింటే గొప్పవాళ్ళుగా చేయగలడు దేవుడు. ఆయనకి ఏది అసాధ్యం లేదు, సమస్తము సాధ్యమే. కాబట్టి ఇది నా సన్నిధికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాలి. ఆయన కోపం రేపొద్దు, మీ అతిక్రమను ఆయన పరిహింపడు. ఆయన కోపం రేపకూడదు. మనం ప్రభువు చిత్తం నెరవేర్చాలి. మన చిత్తం కాదు, మన మాట కాదు, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఇది నాన్న మందిరానికి వెళ్తున్నామో ఆయన మాట విను, జాగ్రత్తగా విను, ఆయన లోబడు, ఆయన నేను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి ఆయన మాట లోబడదాం. ఇదేనా మనందరం ఆయన సందుకు కూడి ఆయన ఆరాధిద్దాం, ఆయన శుద్ధిద్దాం, ఆయన కనపడదాం. అటువంటి కృప ధన్యత మనందరికీ దయచేయను కాక. ఈ వాగ్దానం ప్రార్థన నువ్వు వేస్తారం ఉందా ఈ దినాన్ని మరి వారం అంతా కాచి కాపాడి మందిరానికి వెళ్ళి ఆయన కొంచెం సమయం ఆయన సన్నిధిలో ఆయన్ని సన్నిధిలో ఆరాధించు కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం సర్వాధికారమైన యేసుప్రభు పరిశుద్ధ కృపగలవాడ కనికరకుండా నీకు వందనాలు, స్తోత్రాలు కదండి. ఇక మరొక నూతన వారంలోకి అడుగు పెడతాం. ఈ దినం జరుగుతున్న ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్న శుక్రవారం ఆరాధన దేవునికరంగా ఆశ జరిగేలాగా సహాయించండి. నీ మందిరానికి కొట్టి నీ సన్నిధికి వచ్చి ప్రభు నన్ను జాగ్రత్తగా నీ మాట వింటే మాకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది. అలాంటి మాట వినే కృప మాకు దయచే అనాలోచన లేకుండా ప్రభు అయ్యా నీ అందు భయభక్తి కలిగి, నీ అందు విశ్వాసం కలిగి ఉండే కృప దయచే తండ్రి. ఇదనం ఏ బిడ్డలైనా బలహీనంగా ఉన్నారేమో, సమస్యలు ఉన్నారేమో, ఇరుకులు ఉన్నారేమో, ఇబ్బందులు అందరికీ విడుదల దాచాడు. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నీ బిడ్డలపై కొంపనిచ్చి నీ ఆత్మకార్యాలు మహిమకార్యాలు సహాయం చేసి దీవించమని అయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రతి బిడ్డని తోసివేసేవాడు కదా ప్రభావ. దీవించి ఆశ్రించి కృప చూపించమని, మీకు మహిమకరంగా జీవించి కృప దాచమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.